ఉద్యోగాలని కాంగ్రెస్ గెలిపించుకున్నాము. ఆ 2 లక్షల ఉద్యోగాలు సోనియా గాంధీ బర్త్డే రోజున మీరు ఏం చేశారంటే జాబ్ కార్డు ఇస్తామన్నారు. అలా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో జాబ్ కార్డు పెట్టించారు. అంతా బాగానే ఉంది. మీరు నోటిఫికేషన్ ఇస్తారనుకుని మేము కూడా ఆశతో అలాగే చదువుతూ ఉన్నాం. లైఫ్లో కూర్చొని చదువుతూనే ఉన్నాము. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ 6 నెలలు అవుతాను, కానీ ఇప్పటివరకు ఒక జాబ్ కార్డు ఇచ్చి 6 నెలలు అవుతాను, కానీ ఒక్క నోటిఫికేషన్ నోచుకున్నది లేదు. ముందు కదిలేది లేదు, ఏం లేదు. ఇక్కడే వయసు అయిపోతారు చాలామంది. వయోపరిమితి సర్వీస్ కూడా ఇవ్వలేరు మీరు. కాబట్టి వెంటనే అంటే ఎంత తొందర అంటే ఎంత వీలైతే ఎంత తొందరైతే అంత తొందరగా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో అనమాట. ఎంత చిత్తశుద్ధి అంటే నిరుద్యోగుల వల్లనే మీకు పదవి కలిగిందని అనుకుంటే ఎంత చిత్తశుద్ధి అనుకుంటే ఎంత త్వరగా అంటే అంత త్వరగా నోటిఫికేషన్ జాబ్ పాటు నోటిఫికేషన్ ఇచ్చేసి పోలీ అన్ని డిపార్ట్మెంట్స్ 2 లక్షల ఉద్యోగాలన్నా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి మీ మాట మీరు నిర్వహించుకుంటారు అనుకుంటాం. లేకపోతే ఈరోజు చిన్నగా స్టార్ట్ అయితే రేపు చాలా ఉంది. ఎందుకంటే పోరాడితే వచ్చి తెలంగాణ ఎవరో ఇచ్చారే తెలంగాణ. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అనేది పోరాడాలి కదా. ఆ విషయాన్ని మీరు మరవకూడదు. మీరు పాత చిన్నగా పచ్చేలాగా నూరుతారనుకుంటే పాత కేసీఆర్ పరిస్థితి ఏమైందో అదే అవ్వాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు తెలుసు కదా. మీరు నిరుద్యోగులు అనుకుంటే ఓడిపోయారు. మీ ప్రభుత్వం కూడా త్వరలో పడిపోవడానికి కూడా ఉంటుంది. స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూసుకుంటామని చెప్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖబర్దార్. విడుదల చేయాలి. జై తెలంగాణ. 70,000 ఇవాళ ఒక్క నిరుద్యోగికి 30 లక్షల మందికి 70,000 బకాయి ఉన్నారు. ఈ బకాయి సొమ్ము కూడా అడగడం లేదు. దయచేసి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. నిరుద్యోగులారా, మనం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కొట్లాడే ఈ కాంగ్రెస్ గద్దెనెక్కించినాం. మీరు ఇప్పుడు ఈ జూన్ 20వ తారీఖు నాడు జరిగేటటువంటి సభకు మీరందరూ తరలి రావాలి. పర్మిషన్ తీసుకుంటున్నాం. పర్మిషన్ లేదనుకోకరి. ఎవడో కొట్లాడతాడు మాకు నోటిఫికేషన్లు వస్తాయని. వాట్సాప్లో చూసి యూట్యూబ్లో చూసుకొని లైవ్ వస్తుంది, ఎవరు వచ్చారు ఎక్కడున్నారని మీరు అనుకుంటూ ఉంటే నోటిఫికేషన్లు రావు. ఒక్కరోజు మీది కాదనుకోని ఇందిరా పార్క్ దగ్గరికి రారి. ఇందిరా పార్క్ దగ్గరికి ఒక్కరోజు వచ్చి మన స్ట్రెంత్ ఏందో చూపిద్దాం. నోటిఫికేషన్ ఎందుకు రావో చూద్దాం. మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావట్లేవు, కానీ ఇంకా 10 రోజులలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకాల కార్యకర్తలు ఎవరైతే తిరిగి అంటున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ వస్తుంది. కానీ వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్ వస్తే మన నోటిఫికేషన్ వెనక్కిపోతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని దయచేసి 20వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు రండి. మీరు రాకుంటే ఏమవుతుంది, ఒకళ్ళం పోకుంటే ఏమవుతుంది, పోయిన వాళ్ళని చూద్దామని ఉంటే మాత్రం మోసపోయేది మనమే. ఇంకోసారి మోసపోవద్దు. ఇప్పుడు కనుక రేపు 20వ తారీఖు మన యొక్క సత్తా ఏందో చాటకుంటే ఈ నోటిఫికేషన్లు 3 నెలలు అయితే 3 నెలలు పోతే అది మురికి ముచ్చట అవుతుంది. 3 రోజులకు మురికి సుట్టమైనట్టు ఈ నోటిఫికేషన్ సంగతి ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఇదే అదును. దయచేసి అందరు రండి. జై తెలంగాణ. జై తెలంగాణ. ముట్టుకుంటా ఉంటే మీ ఇళ్ళలో అడ్డేయండి. మీ ఊళ్ళలో పోస్టర్లు తీసుకొని పోయి అందరూ మీ ఊళ్ళో అందించి అడ్డేయండి. వాట్సాప్ గ్రూప్ ఇవ్వండి. దయచేసి అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ మీకు లింక్ ఇస్తాం. అందరం మొత్తం ముందుకు రండి. ఇక్కడ గ్రూప్ ఉంటాయి కదా, లింక్ ఇస్తాం. ఆ లింక్లో అందరూ జాయిన్ చేయండి. జిల్లాలో మొత్తం ఏం జరుగుతున్నాయి, ఏముంటాయి అనేది అన్నీ చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిదే నిరుద్యోగుల వల్ల వచ్చినటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రావడానికి కారణం ఒక జాబ్ క్యాలెండరు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషను, దాని తర్వాత రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగి ఏదైతే మా చెల్ల యూత్ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి, ప్రైవేట్ సెక్టార్లలో రిజర్వేషన్స్ అని చెప్పినటువంటి అంశాలకు మనం ఆశపడి కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. కానీ వాళ్ళు వచ్చినాక ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎన్నయ్యి అంటే 12,000 ఉద్యోగాలు తప్ప ఇంతవరకు
అంతకు మించి ఒక్క నోటిఫికేషన్ ఎక్కువ లేదు. ఈ డిఎస్సిలో ఉన్నటువంటి లిటిగేషన్స్ సాల్వ్ చేయలేదు. రిలింక్విష్మెంట్ టెట్లో అట్టనే పరిస్థితి, నార్మలైజేషన్ లేకుండా చేసిర్రు. అసలు నార్మలైజేషన్ అనేదే చాలా దరిద్రం. అసలు డిఎస్సి అనేది ప్రతి జిల్లాకు ఒకటే పేపర్ ఒకటే రోజు నిర్వహించాలి. అలాంటిది అట్లా లేకుండా ఒక జిల్లాలో ఉదయం ఒక పరీక్ష, ఇంకొక జిల్లాలో ఒక పరీక్ష అట్టనే పెట్టిర్రు. ఎస్ఐ కానిస్టేబుల్కు ఉన్న 46 జీవోను ఏం చేయలేదు. మేము రాగానే రద్దు చేస్తామన్నారు. నిరుద్యోగులు ఈ అక్షరాల 80 లక్షలు సుప్రీంకోర్టులో పోసిర్రు. అంతా కాకుండా పెట్టే పరీక్షలలో కనీసం గ్రూప్ 1లో 150 ప్రశ్నలకు 14 క్వశ్చన్లు తప్పించారు. 150 క్వశ్చన్లు పెట్టలేనటువంటి దుస్థితి. అదొక్కటే కాకుండా ఆర్టీ మ్యూజిక్ టీచర్లకు ఇంగ్లీష్లోనే పెట్టిరు, తెలుగులో పెట్టలేదు. ఈ సమస్యలన్నీ అట్టనే ఈ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా పునరావృతం చేస్తుంది. ఈ లిటిగేషన్స్ లేకుండా ఉన్న నోటిఫికేషన్లు అన్నీ ఒకటేసారి ఇచ్చేటట్టు ఈ కాంగ్రెస్ ఇయ్యకుంటే స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని నిరుద్యోగులు ఏదైతే తలబెట్టిరో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన ఈ నెల 20వ తారీఖున అశోక్ నగర్లో జరుగుతుంది. కావున దానికి నిరుద్యోగులు అందరూ రావాలి. ఇప్పుడు మనం కొట్లాడితేనే నోటిఫికేషన్లు వస్తాయి. కొట్లాడకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు అంటారు. అరే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మీకు టికెట్ ఇస్తున్నాం, మీరు గెలవండి. సర్పంచ్లు ఎవడైతున్నాడో వాళ్ళని గెలిపించుకోరి, సర్పంచ్ ఆస్పిరేషన్స్ ఉన్నాడు వాళ్ళని గెలిపించుకుంటే మీకు సర్పంచ్ టికెట్లు అంటారు. వాళ్ళ రాజకీయాలు చేసుకుంటారు, మన నోటిఫికేషన్ పక్కన పడేస్తారు. మీ ఓట్లు మాకు అవసరం లేదు, ఊళ్ళో మీకు ఇల్లు ఇస్తాము, లేకుంటే గుడిషో ఇస్తాము, లేకుంటే రాజీవ్ వికాసం ఇస్తామని చెప్పి మనల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈ స్థానిక సంస్థల్లో గెలుద్దామని చూస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థలలో ఉండేటటువంటి ఎన్నికల పనితీరు, ఎన్నికల విధానం అనేటటువంటి జనరల్ ఎలక్షన్లకు సంపూర్ణంగా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళతోటి ఏం కాదని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. మనం దానికి విరుద్ధంగా పనిచేసి ఈ కాంగ్రెస్ వాళ్ళకు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పాల్సిందే. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఏపీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఇది 5వ నోటిఫికేషన్. ప్రతిసారి 100కు పైచీలకి ఇస్తున్నారు. ఇప్పటికీ మన గ్రూప్ 1 తెగలేదు. ఎందుకు తెగలేదంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అడ్డమైన జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ లేదు. ఈ జీవో యొక్క స్ఫూర్తిని తీసుకొనే వివిధ నోటిఫికేషన్లలో ఎస్సీలలో ఓపెన్ లో వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎస్సీలలోనే చూపించారు, బీసీలకు కూడా అట్టనే చూపించారు. రిక్రూట్మెంట్ తొందర చేస్తున్నామని తొందర ఫిల్ చేసేసారు. వానికి అసలు అర్హత లేనోనికి అసలు దానికి రిజర్వేషన్ లో కానీ ఓపెన్ లో కానీ ఉద్యోగం రానోనికి ఇచ్చేసి వీళ్ళిద్దరికి పంచాయతీ పెట్టారు. ఓడన్న కోర్టుకు పోతే కావాలని కోర్టుకు పోయి అంటారు. అభ్యర్థులు ఒకవేళ తేల్చుకోలేక కోర్టుకు పైసలు పెట్టలేక ప్రతిపక్షాల కాడికి పోతే కావాలని ప్రతిపక్షాలు ఆపుతున్నాయి అంటున్నారు. గవర్నమెంట్ వచ్చేసి దాదాపుగా 18 నెలలు అవుతుంది. మనం ఓటేసేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చూసాము? 2 లక్షల ఉద్యోగాలు చూసాం. నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయేమో, మనకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి చాలా కష్టపడ్డాం. టీఆర్ఎస్ వేసే ఓటుని కాంగ్రెస్ వేసినాం, ఏపించినాం, ఊరూర్లు తిరిగినాం, కొంతమంది బస్ యాత్రలు చేశారు. నేను మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిరిగిన. ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని రిక్వెస్ట్ చేసినాం, ఓట్లు వేయించినాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సంవత్సరం డిసెంబర్ 9కే సంవత్సరం అయిపోయింది. మళ్ళీ కూడా 6 నెలలు అయింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఒక డిఎస్సి 11,000 ఉద్యోగాలు ఉంటే 11,000 ఉద్యోగాలలో 5,000 ఉద్యోగాలు కాంగ్రెస్వి, 6,800 ఉద్యోగాలు టీఆర్ఎస్. వాళ్ళు నింపినటువంటి ఒకే ఒక్క ఉద్యోగం డిఎస్సి మాత్రమే నింపారు. మెడికల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫార్మాసిస్టు కానీ మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్ వేసారు. ఇప్పుడు రిజల్ట్ కూడా ఇవ్వలే. ఇంకా వాళ్ళ ఖాతాలో బట్టి 5,000 ఉద్యోగాలు. మరి వాళ్ళు ఎన్ని ఇచ్చామని చెప్తున్నారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా మీకు తెలిసి 60,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఏమిచ్చారు? మరి వాళ్ళు ఏమిచ్చారు? నియామక పత్రాలు ఇచ్చారు. జేఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిరా? ఇవ్వలే. ఎగ్జామ్ వాళ్ళు పెట్టిరా? పెట్టలే. ఏమిచ్చిరు? అన్ని రెడీ పత్రాలు ఇచ్చారు. గురుకుల ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిరా? ఇవ్వలా. ఎగ్జామ్ పెట్టిరా? పెట్టలే. ఫైనల్ గా నియామక పత్రాలు ఇచ్చారు. ఆ నియామక పత్రాలు కూడా లాస్ట్ ఎంపీ ఎన్నికల్లో వాళ్ళ లబ్ధి కోసం డిఏలు జేఏలు ఇంటర్వ్యూలు పెడితే లేట్ అయిందని పీజీడీ ఉద్యోగాలు మధ్యలో ఇచ్చారు. ఆ పీజీడీ వచ్చిన ఆయనకే జేఏలు వచ్చింది, డిఏలు వచ్చింది, పీజీడీ పోస్ట్ కాలేదు. అట్లా కాలైన కారణంగా 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి.
వాళ్ళు ఇవ్వాల్సిన 9,000 ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు 2,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. పైగా టీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవాళ గ్రూప్ 4 కి సంబంధించి దాదాపుగా 8,000కు చేంజ్ ఉన్న ఉద్యోగాలలో ఇలా బ్యాక్లాగ్ 3,000 ఉద్యోగాలు మిగిలిపోతుంది. 15,400 పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఉంటే దాంట్లో బ్యాక్లాగ్ 3,000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. అంటే వీళ్ళు ఇచ్చిన 60,000 ఉద్యోగాల్లో మిగిల్చుకున్న ఉద్యోగాలే 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇచ్చిన 60,000 అది వీళ్ళు ఇచ్చినవి కాదు, నియామక పత్రాలు ఇచ్చిరు. మీకు ఎక్కడనన్నా ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తామని రాసిరా? ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా మాయే, ఈ 60,000 ఉద్యోగాలు దాంట్లోనే ఉన్నాయి అని ఎక్కడ ఒక్కలైనా రాసిరా? కేసీఆర్ ఉద్యోగం ఉడబిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ఉద్యోగం పోయింది, రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కానీ మనకు ఉద్యోగాలు రావడం లేదు. మీరంతానేమో నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా లైబ్రరీలలో కూర్చొని చదువుతున్నారు. మరి తక్షణం మీకు ఏ నోటిఫికేషన్ కావాలి? ఇప్పుడు ఏం కావాలా? ఏం కావాలి? కొందరేమో డిఎస్సి వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు డిఎస్సి వాళ్ళు ఉన్నారు. డిఎస్సి వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మాయిలేమో డిఎస్సి చూపెట్టమ్మా. అమ్మాయిలు డిఎస్సి, అబ్బాయిలు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుందా మీకు? దరిదాపుల్లో కనబడుతుందా? మరి దరిదాపుల్లో కానప్పుడు మరి లైబ్రరీలో కూర్చుంటారు, ఉపయోగపడుతుందా? ఇంటికైనా రోజు లైబ్రరీకి వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కాబట్టి 4 ఏళ్ళు అవుతుంది, పోతున్న ఉద్యోగం వస్తలేదు. అందరికి 25 ఏళ్ళు దాటిపోయినాయి, 30 కూడా దాటిపోయినాయి. మరి ఏం చేద్దాం చెప్పండి? మరి మీరు ఏం చేయాలంటే అది చేద్దాం. ఏం చేద్దామంటాం? మరి ఏదో చేయాలి, పోరాటం చేయాలి. మహాగర్జన పెడుతున్నాం. 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ కాడ మహాగర్జన పెడుతున్నాం. మనది పోరాటాలకు ఇల్ల తెలంగాణ సాయుధపోవడం చేసినాం. 60 ఉద్యమంలో పాల్పంచుకున్నాం, అక్షరాజ్యంలో పనిచేసినాం. 2016 రాష్ట్రం కోసం కొట్లాడినాం, రాష్ట్రం సాధించుకున్నాం. కేసీఆర్ వచ్చిండు, 10 ఏళ్ళు కాలం గడిపిండు. ఆయన జోన్ సిస్టమ్ పేరుతో టైం అంతా వెయిట్ చేసిండు. చివరికి 89 ఉద్యోగాలు ప్రకటన చేసిండు. ఆయన నింపకుండానే బంద్ పెట్టుకుని పోయాడు. ఈయన వచ్చిండు, ఆయన నింపిండు. గ్రూప్ 1లో గందరగోళం, గ్రూప్ 2 ఇంకా నడుస్తుంది. గ్రూప్ 2 అయిపోయినా గ్రూప్ 3 ఇవ్వాలా, అది కంప్లీట్ కావడం సెప్టెంబర్ పడుతుంది. ఈ గ్రూప్స్ అయిపోయి తప్ప మళ్ళీ గ్రూప్స్ రావు. కనీసం అట్లీస్ట్ ఒక జీపీఓ, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్ సంబంధించిన 3 నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా మీ డౌట్ ఉపయోగపడుతుంది. అంతే కదా? ఎట్లా గ్రూప్స్ అయితే డిసెంబర్ దాకా ఇచ్చే పరిస్థితి కనబడుతుందా? ఎవరికైనా నమ్మకం ఉన్నదా? కాబట్టి నమ్మకం రావాలంటే మనం ప్రభుత్వం మీద ఏదో చేయాల్సిన పని లేదు, ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేస్తే అవుతుంది. మీరు నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ సెంటర్లో అర్ధగంట కూర్చునే దమ్ము మీకుందా? కదా? ఎంతమందికి చూపించారు? పోలీసులు వస్తారు. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యమంత్రి ముందుకు పోతేనే ముఖ్యమంత్రి 3 సమన్వయం చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జిఏడికి ఒక డైరెక్షన్ ఇస్తే తప్ప ఇచ్చిన నోటిఫికేషన్ ముందుకు పోవు. ఈరోజు 46 జీవో తెచ్చారు, అది రద్దు చేయకుంటే మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏమవుతుంది? 29 జీవో ఉంది, సుప్రీంకోర్టులో రాజ్యాంగబద్ధం కాదని కాలలే. మరి అది ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? మిగతా స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ టీఆర్టీలలో కల్పిస్తారు, అక్కడ రిలీజ్ చేసినట్టు లేదు. మరి అది కూడా చేర్చకుండా నోటిఫికేషన్ ఇస్తే పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్ ఇస్తే ఉన్న వేకెన్సీస్ అన్ని ఇవ్వాలి, ఇస్తే
నోటిఫికేషన్లో ఎలాంటి లిటిగేషన్స్ లేని నోటిఫికేషన్ చేయాలనేది మన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేరలే కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి ఈ విషయాలు తెలియడం కొరకు సంవత్సరాల ఆగినాం. ఇంకా ఓపికబట్టే సమయం మనకు లేదు. ఎందుకంటే ఫార్మేషన్ డే రోజు మంత్రి పదవులు లేని వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి, ఉద్యోగాలు లేని వాళ్ళకు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, రేపు కార్పొరేషన్ పదవులు వస్తాయి, వాళ్ళ పార్టీ గురించి కొట్లాడిన వాళ్ళకు సర్పంచులు ఎంపీటీసీ పదవులు వస్తాయి, ఎంపీపీలు అవుతారు, ఎంపీటీలు అవుతారు. కానీ నిరుద్యోగులకు ఏ పదవులు వస్తున్నాయి, ఏ ఉద్యోగాలు వస్తున్నాయి ఒకసారి ఆలోచించుకోండి. అందుకే వచ్చింది. ఇందులో ఏ రాజకీయం కానీ, ఏ రాజకీయ పార్టీల ప్రోద్బలం కానీ, ఏ ఇతర అంశాలు కానీ ఇందులో మన వెనక లేవు. మన ఉద్యమానికి వెనక ఉన్నది ఈ నోటిఫికేషన్లు రావాలనేది, మన 5 రూపాయల భోజనాల కష్టాలు తప్పితే ఏం లేవు. అందుకనే మీరందరూ కూడా రేపు 20వ తారీఖు జరిగేటటువంటి నిరుద్యోగ గర్జనకు ఇందిరాబాద్ దగ్గరికి అందరూ రాండి. ఇక్కడ ఒక మిత్రుడికి ఒక గ్రూప్ లింక్ ఇచ్చిన ఆ మిత్రుడు అందరికీ షేర్ చేస్తాడు. దయచేసి అందులో మీరు అందరూ ఆడవండి. ఈ జిల్లాలన్నీ తిరుగుతున్నాం, ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని మీకు పంపిస్తాం. ఇంతకుమించి దీని వెనక ఏం లేదు. అందరూ మోటివేటెడ్గా రాండి. దీని వెనక రాజకీయ పార్టీలన్నట్టు ఏ కుట్ర లేదనేటటువంటిది తెలంగాణ సమాజాన్ని మేము తెలియజేయాలి. ఈరోజు ఆయన మాట్లాడే మాటలకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగం రాలేదంటే మీరు ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు రాలేదంటున్నారు. బరబల్లారా మీరు తిని అక్కడ పోయి లైబ్రరీలో ఏం చేస్తున్నారు, తిరుగుతున్నారు, సినిమా పోతున్నారు అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని సమాజం నుంచి మనకు వచ్చేటటువంటి ఒక చిత్తారాలను సీఎం సృష్టిస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండడానికి ఇంకొకటి ప్రైవేట్ సెక్టార్లలో ఖచ్చితంగా మనకు రిజర్వేషన్స్ ఉండాలి. స్థానిక రిజర్వేషన్స్ వచ్చే ఉద్యోగాలు మనకు ఏంటనేది ఉండాలి. 28 లక్షల మంది, 2 లక్షల నుంచి 28 లక్షల మంది నిరుద్యోగులుగా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రానుల పరిస్థితి ఏంటనేది కూడా నిరుద్యోగుల పట్ల వాళ్ళు ఒక అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ రావాలి. రాజీవ వికాసం దాన్ని ఊసలేదు, మొన్నటి వరకు వస్తుందన్నారు, అది కూడా లేదు. వీటన్నిటి పట్ల నిరుద్యోగులను ఏ విధంగా ఆదుకుంటారు అనేది మీరందరూ తెలియజేయాలి. ఖచ్చితంగా జూన్ 20వ తారీఖు నాడు ఇందిరాబాద్ దగ్గరికి రావాలి. మాట్లాడతారా? మాట్లాడండి.